ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేయడా పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా మౌనమై వాడు ఉంటే ప్రపంచం అనిస్తూ వెనుక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే కలలోన కూడా కాలు కంద నీడే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా అడిగిన సమయంలో తను అలవో గగనను మోయాలి సొగసుని పొగడమే తన కలవాటైపోవాలి పనులను పంచుకుని మనసుంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి కోరికేదైనా కానీ తీర్చి తీరాలని అతన్ని అతన్ని చూడడానికి వయస్సే తప్పిస్తూ ఉంటుంది అప్పుడింక వాడు నన్ను చేరుతాడే అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని
తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేలా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీధాతృనామ సంవత్సర మార్గశిర శుద్ధ శనివారం అనగా తేదీ 14/12/96న శ్రవణ నక్షత్రయుగ్న ధనుర్లగ్నమందు ఉదయం 8:13 వివాహమునకు సుముహూర్తముగా నిర్ణయించడమైనది. ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది జరిగే వైభోగం రమ్మంది జనులారా కనులారా చూడండి మంగళవాద్యాలు పిలుపులు అందించగా ముంగిట మురిపాలు కళకళలాడగా పచ్చగా పెళ్ళయ్యే ముహూర్తమే తగాస్తంది ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది. చిన్నారిని జలకాలాడించరే ముద్దుగా ముస్తా
వరుడితో మగ పెళ్లి వారు తయ్యారు విడిదికి వియ్యాలవారు వచ్చారు మనవిని మన్నించి మనువుకి రండయ్యా పప్పన్నం పెడతాం దయచేయండయ్యా అడిగినవన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది హాసువి ఆహాసువి హాసువి ఆహాసువి గౌరీ పూజను చేసి చేసి నీకోసం నోములు నోచి నోచి పులుకుల కాణాచి అదిగో వచ్చింది తెర వెనుకన వేచి కలలే కంటోంది పరిణయ ప్రమాణమే చేసి పొందమంటోంది ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరి దంట కష్టం సుఖం అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో
రాములకి నేల కూతురి సీతమ్మకి అల శ్రీరమకి కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగమే. అల్లన విల్లును ఎత్తిన చేయి పెళ్ళున విల్లును విరిచిన చేయి ఎల్లవేళలా విడిపోబోమని పాణిగ్రహణం చేసినవి రాతిని నాతిని చేసిన పాదం నీతిని నియతిని తప్పని పాదం నాతి చరామి అని ఏడడుగులు తోడు నీడై నడచినవి మమతే మంగళ సూత్రమని నూరేళ్ళిది సత్యమని అగ్ని సాక్షిగా రగిలినది యజ్ఞ దీక్షగా మారింది. నీలి మబ్బులో మెరుపు తీగలా సీతారామయ్య జత చేరినది కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగమే. అతడు ఓరగా చూసిన చూపు ఆమె నిలువున ఒక మైమరుపు కొసరు చూపులే ఇద్దరిలోనూ కోటి ఆశలను రేపినవి అతని గుండెలో ఆగని దుడుకు ఆమె వెన్నులో సన్నని వణుకు రామాయణమే ప్రేమాయణమని రామచిలుకలే పలికినవి అసురుల ఆశలు భంగపడి అగమే తడబడి కిందపడి స్వయంవరమే వరమైంది నభం శుభం అని పలికింది. ఎండావానలో ఇంద్రధనుసులా సీతారామయ్య జత చేరినది